అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములో ఉపవాస పండుగ దినములలో మనము 4వ రోజు ప్రవేశించి ఉన్నాము. ఈ 4వ రోజు 4వ అధ్యాయంగా, నిర్గమాకాండము 4వ అధ్యాయముగా ఈరోజు మనము బైబిల్ తరగతిలో నేర్చుకుందాము. మొదటిగా ప్రార్థన చేసుకుందాము. అందరూ మోకరించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు. దేవా, 3 దినములు ఎంతో మహిమకరముగా మేము మీ పాద సన్నిధిలో నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన మీకే స్తోత్రములు. దేవా, 4వ దినము నీ యొక్క పాద సన్నిధిలో నేర్చుకోవడానికి మమ్మల్ని తీసుకొచ్చిన మీకే స్తోత్రములు. వాక్య వివరణలోనికి మేము వెళుచున్నాము. స్వయంగా మీరే కనపడి మాట్లాడి నీ మాటల చేత మమ్మల్ని బలపరచమని కోరుకుంటున్నాం. పొదలో నిన్ను చూచినటువంటి మోషే ఏ విధముగా మహిమను సంపాదించుకున్నాడో మేమును ఆ విధముగా ఈ యొక్క 40 దినములలో నీ మహిమను పొందినట్లుగా సహాయం చేసి మహిమ పొందనుకుంటున్నాం. జీవాహారమైన స్నాలు పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు సమాధాన సమృద్ధి మీదకు లభించును గాక. ఆమేన్. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావంలో యుగయుగములందు కలుగును గాక. ఆమేన్. తెలివిని గలిగించు నాను దివ్వెగా వెలిగించు, తెలివిని గలిగించు నాను దివ్వెగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. దైవాత్మారము నా తనువు నవ్రాలుము, దైవాత్మారము నా తనువు నవ్రాలుము, నా జీవమాంతయు నీతో నిండ చేరి వసింపుము, నా జీవమాంతయు నీతో నిండ చేరి వసింపుము. కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మోషే సుఖోపవాసములలో ఉపవాస సన్నిధి పండుగ దినములలో 4వ రోజు మనం ప్రవేశించున్నాము. నిర్గమాకాండము అనేటువంటి మాటకు అర్థము ఏంటిది అంటే, నిర్గమము అనగా వెడలిపోవుట అనేటువంటి అర్థము వస్తున్నది. అంటే వెళ్ళిపోవటం. నిర్గమాకాండము దేనికి సంబంధించినటువంటిది అంటే, ఈ యొక్క అన్యదేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వెళ్ళిపోవడానికి ఈ యొక్క గ్రంథము మూలము. కాబట్టి నిర్గమకాండము అంటే వెడలిపోవుట అనేటువంటి అర్థము వస్తున్నది. ప్రభునందు ప్రియులారా, 1వ అధ్యాయం చూసాము, 2వ అధ్యాయం చూసాం, 3వ అధ్యాయం చూసాం. 3వ అధ్యాయంలో మోషే గారు ఆకర్షింపబడుట, దేవుడు మాట్లాడుట, దేవుడి యొక్క నామము బయలుపరచబడుట, ఈ విషయాలు మనము చూసాం. జరగబోయేటువంటి విషయములు ముందుగానే మోషే గారికి తెలియట, ఇవి మనకు కనబడుతున్నాయి. ఈరోజు 4వ అధ్యాయము మనము నేర్చుకుందాం. నోట్స్లు దగ్గర పెట్టుకుని రాసుకోండి. 4వ అధ్యాయము. ఈ 4వ అధ్యాయము 5 భాగములుగా ఉంటుంది. 3వ అధ్యాయము 5 భాగాలుగా ఉంటుంది. 4వ అధ్యాయము కూడా 5 భాగములుగా ఉంటుంది.
ఈ అధ్యాయానికి ఉన్నటువంటి పేరు ఏంటిది అనేసి అంటే కర్ర అధ్యాయము. కర్ర అధ్యాయము. కర్ర అధ్యాయము. కర్ర అధ్యాయం అంటే ఏంటిది అనేసి అంటే మోషే గారి చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర ప్రత్యేకత మోషే గారు తెలుసుకున్నట్టు. అంటే అప్పుడు దాకా మోషే గారి చేతిలో ఉన్నటువంటి కర్రకి ప్రత్యేకత అనేటువంటిది ఒకటి ఉంది. దానికి దైవ కళ లేదు, కానీ ఏ కళ ఉంది అనేసి అంటే గొర్రెలను కాయుటకు కళ ఉంది. ఆ గొర్రెలను కాచేటువంటి కర్రను దేవుడు ఏం చేశాడంటే మహిమ కర్రగా మార్చివేశాడు. ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, మొదటగా చూసినట్లయితే 4వ అధ్యాయము హెడ్డింగు మనము కర్ర అధ్యాయము అనేసి వ్రాసుకున్నాం. ఇందులో మొదటి భాగము ఏంటిది అనేసి అంటే మోషే గారు ఆ యొక్క అద్భుత శక్తులను పొందుట, లేకపోతే దేవుడి దగ్గర శక్తిని పొందుట మొదటి భాగముగా చూస్తున్నాం. 1వ వచనం నుండి మనకు 9వ వచనం వరకు కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈ 4వ అధ్యాయములో మనము చూసినప్పుడు ఈ కర్ర ఇప్పుడు దాకా ఆయన చేస్తున్నటువంటి పని ఏంటిది అనేసి అంటే గొర్రెలను కాచారు. గొర్రెలను కాచినటువంటి ఆయన పొదకు ఆకర్షింపబడి, పొద అంటే మండుచున్నటువంటి పొదకు ఆకర్షింపబడి ఆ యొక్క పొద ఏంటి కాలుతుంది అనేసి చూడటానికి వెళ్ళాడు. చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు అనేసి అంటే ఆ పొద దగ్గర యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనట్టుగా 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యెహోవా దూత అంటే ఎవరు అనేసి అంటే ఆయన యేసు ప్రభువారు. దేవుడు ఎక్కడ కనపడినా సరే ముగ్గురుగా కనపడేటువంటి వారు. అబ్రహాము గారికి ముగ్గురుగా కనపడ్డారు. యెహోవా అతనికి కనపడెను అనేసి ఆదికాండం 18వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ తర్వాత ముగ్గురు మనుషులుగా కనపడరి. ముగ్గురు అనేసి అంటే తర్వాత ఏమని రాశారంటే ఆ దూతలు అని రాశారు. అంటే ఏంటి? దూత అనగానే అంటే దూత మనిషా యెహోవానా అంటే అక్కడ యెహోవా ఉన్నారు, మనుష్యులుగా ఉన్నారు, యేసు ప్రభు దూతగా ఉన్నారు. ఇక్కడ మోషే గారి దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు వారు దూతగా ఉన్నారు. పొద మధ్యలో తండ్రి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ విధముగా కనబడుతున్నారు. యెహోవా చూచెను అనేసి 3వ అధ్యాయంలో వ్రాస్తున్నారు. 4వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు మోషేకు ఈ యొక్క అద్భుతాలన్నీ కూడా చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు అనేసి అంటే దేవుడు నీ చేతిలోనిది ఏమిటి అని అడిగారు. నీ చేతిలోనిది ఏమిటి అంటే మోషే గారి చేతిలో ఏముంటుంది? కర్ర ఉంటుంది. కర్ర ఉంటుంది కాబట్టి కర్రను ఆయన ఏం చేశారంటే ఇది కర్ర అనేసి అన్నారు. దాన్ని నేల మీద పడవేయము అన్నారు దేవుడు. నేల మీద పడవేశారు. నేల మీద పడవేస్తే అది పాము అయ్యింది. ప్రభునందు ప్రియులారా, అప్పుడు దాకా మామూలుగానే ఉన్నటువంటి మోషే ఇది ఏంటి అన్నప్పుడు ఆయన యొక్క ఆలోచన దేని మీదకి వెళ్ళింది అనేసి అంటే కర్ర మీదకి వెళ్ళింది. ఆలోచన కర్ర మీదకి వెళ్ళింది. కర్ర మీదకి వెళ్ళినప్పుడు ఈ యొక్క కర్ర ఏంటిది అనేసి అంటే గొర్రెలను కాచేటువంటి కర్ర. ఈ కర్ర ఏంటిది అనేసి అంటే గొర్రెలను కాచేటువంటి కర్ర. ఇంకా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆయుధము. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆయుధం.
ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆయుధం అంటే ఏంటిది అనేసి అంటే గొర్రెలను కొట్టడానికి అనేసి అంటే అది గొర్రెలను కొట్టడానికి కాదు, గొర్రెలను నడిపించుట కొరకు. కర్ర ఎందుకు అనేసి అంటే గొర్రెలను నడిపించుట కొరకు. రెండవది ఏంటిది అనేసి అంటే గొర్రెలను రక్షించుట కొరకు, నడిపించుట కొరకు, రక్షించుట కొరకు. అంటే ఎలాగనేసి అంటే ఏ తోడేలో ఏ నక్క వస్తే వాటిని కొడతారు ఈ కర్ర సహాయంతో. గొర్రెలను ఏం చేస్తారంటే గొర్రెలు తన్నులు తినవు. ఎందుకు అనేసి అంటే గొర్రెల కాపరి ఎటు నడుస్తాడో ఈ గొర్రెలు కూడా ఆ కాపరి వెంబడి నడుస్తాయి, అంతేగాని కొడతా ఉంటుంటే ముందుకి వెళ్ళవు. అవి కాపరి ముందు ఉంటే కాపరిని చూచి కాపరి ఎలా ఉంటే ఈ గొర్రెలు కూడా అలాగే వెళతాయి. అందుకే మంచి మంచి భక్తి గల సేవకుల దగ్గర ఉన్నటువంటి తర్ఫీదు పొందుతున్నటువంటి యవ్వనస్తులైన వారే కానీ సేవకులైన వారే కానీ మంచి భక్తిలో అబ్బుతారు. అంతేగాని సేవకుడు లేకుండా సేవకుడిని పక్కన పెట్టి ముందుకు నడుస్తూ ఉంటారు చూసారండి, వారు సరైనటువంటి భక్తిలో ఉండరు. కాబట్టి కర్ర ఎందుకు అనేసి అంటే గొర్రెలను నడిపించుట కొరకు, రెండు గొర్రెలను రక్షించుట కొరకు. ఇది చూడగానే మోషే గారికి జ్ఞాపకం వచ్చింది, నేను గొర్రెల కాపరిని అనేటువంటి సంగతి. దేవుడు ఆ కర్రను పడవేయమన్నాడు, పడవేశాడు, పాము అయింది. భయం వేసింది మోషేకు. ఎంత భయం వేసిందంటే నేను పట్టుకున్నది పామునా అనేసి. పాముగా మారింది ఈ యొక్క కర్ర. తోకన పట్టుకో అన్నాడు. తోకన పట్టుకుంటే మీరు గమనించండి, పాము తోకను తొక్కినా పట్టుకున్నా కాటు వేస్తుంది. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటిది అంటే తోకన పట్టుకో, చివర పట్టుకో అనేసి అంటే ఏ చివర పట్టుకున్నా సరే ఒకవైపు తోక ఉంటుంది, ఒకవైపు ఏమో తల ఉంటుంది. తలను పట్టుకుంటే కాటేస్తుంది, తోకన పట్టుకున్నా కాటు వేస్తుంది. కానీ పట్టుకున్నప్పుడు అది కర్రగా మారింది. ఎందుకు దేవుడు ఈ అద్భుతాన్ని చేశాడు అనేసి అంటే ప్రభునందు ప్రియులారా, కర్ర పడవేయమంటే చాలా తేలికైనటువంటి పని. కర్రను పడవేయమంటే చాలా తేలికైనటువంటి పని. కానీ పాము తోకను పట్టుకోవడం అంటే, లేకపోతే పాము తలను పట్టుకోవడం అంటే ఎంత కష్టము. పడవేయమంటే తేలిక, కర్రగా ఉంటే తేలిక, కానీ పాముగా ఉంటే కష్టము. అలాగే మాటలు చెప్పడం తేలిక, కానీ చేతల దగ్గరికి వచ్చేసరికి కష్టము. ఈ యొక్క మోషేకు ఫరో మొదటగా ఎలా ఉంటాడు అనేసి అంటే కర్రగానే ఉంటాడు. ఫరో మోషేకు కర్రగానే ఉంటాడు. ఎందుకు అనేసి అంటే ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు వీరిద్దరు మంచి స్నేహితులు. ఏ మోషే గారు బాగున్నారా, ఇలా మోషే బాగున్నావా, ఇలాగా పలకరించుకునేటువంటి వారు. తేలికే, చాలా తేలిక. కానీ ఎప్పుడైతే స్నేహాన్ని పక్కన పెట్టి ఈ యొక్క ఐగుప్తును విడిచి వెళ్ళాలి అనేసి అంటే అది కష్టము. ఎన్ని రకాలైనటువంటి కష్టాలంటే ఇశ్రాయేలీలు నిన్న చెప్పుకున్నాం కదా, ఎవరైనా సరే హైదరాబాద్లో ఉండేటువంటి వారు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వేడి తట్టుకోలేక మా హైదరాబాద్ చాలా బాగుంటుంది, అక్కడే బాగుంది అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు ఏంటిదంటే ఆ యొక్క గ్రామం మీద మక్కువ చేత ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఐగుప్తులో ఉన్నటువంటి వారు ఐగుప్తులోనే ఉండిపోవాలని వేసి వారు కోరుకుంటారు. వారి యొక్క ఆలోచన నుండి తీసివేయడం కష్టం. వారు కానాను దేశం లేక పాలు తెన్నులు ప్రవహించే దేశానికి వెళ్ళాలి అనేసి అంటే చాలా కష్టం. వారి మనస్సులో ఐగుప్తు అనేటువంటిది చాలా నాటుకుపోయింది, కష్టము.
అయినా సరే వెళ్ళడం అంటే వారికి ఏంటి అంటే ఇష్టము. మన ఊరు వెళ్ళడం మనకి ఇష్టం కదా, ఇష్టము. కానీ తర్వాత ఏంటిదంటే కష్టము. మోషే గారికి మొదట ఫరో చాలా తేలిక, పడవేట చాలా తేలిక, కానీ తోక పట్టుకోవడం చాలా కష్టం. మోషే గారు మొదటగా దేవుడి దగ్గర విన్నారు ఏంటిదంటే, మోషే మీ యొక్క ఫరో మిమ్ములను పోనీయడు, నేను ఆ యొక్క ఫరో హృదయమును కఠినపరచెదను అనేసి చెప్పి, నిన్నటి దినమందు చూసాం కదా, పోనీయడు కానీ పోయేటట్టుగా చేస్తాడు, మీరు వారి నగలు తీసుకుంటారు, వస్త్రాలు తీసుకుంటారు, నగలు ధరిస్తారు, వెళతారు అనేసి చెప్పారు. అంత దాసత్వంలో ఉన్నటువంటి వారు ఎలా తీసుకుంటారు అంటే, ఆ కఠినత్వములోనే అద్భుతం ఉంది. ఇప్పుడు పడవేసినటువంటి కర్ర పాము అయింది, పాము తోక పట్టుకోవడమే కదా అద్భుతం. కాబట్టి ఆ కష్టములో ఈ యొక్క ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతారు. కాబట్టి మొదట మోషే ఫరో ఎదుట కర్ర వలె ఉంటాడు, తర్వాత పాము వలె అయిపోతాడు. అంటే కష్టమైనటువంటి అద్భుతము ఇక్కడ చూపడం జరుగుతుంది. దీనిలో మనకు ఏం కనపడుతుంది అనేసి అంటే, తోక పట్టుకొనడా అనేసి అంటే అర్థం ఏంటిది అనేసి అంటే, మోషేకు విశ్వాసము కలిగింది. ఎంతటి విశ్వాసము అనేసి అంటే గొప్ప విశ్వాసము. ప్రభునందు ప్రియులారా, మరొక అద్భుతం ఏంటిది అనేసి అంటే, నీ చేతిని నీ రొమ్మున ఉంచుకొనుము అనేసి చెప్తున్నారు 6వ వచనంలో. ఆ యొక్క చెయ్యి ఏమైంది అనేసి అంటే వెలుపట కుష్టు అయిపోయింది, మంచు వల్ల తెల్లగా అయ్యాను అనేసి ఉంటుంది. మరలా తీసినప్పుడు మామూలు అయిపోతుంది. అంటే మోషే చేతికి దేవుడు అద్భుతాన్ని చేసేటువంటి శక్తినిచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క విషయములన్నింటినీ కూడా దేవుడు అద్భుతాలు ఇవన్నీ కూడా చేస్తే, మోషే గారు అద్భుతాలు చూసి ఏమవ్వాలి అనేసి అంటే, చాలా విశ్వాసం కలిగి ఉండాలి, బలవంతుడైపోవాలి. అయితే నువ్వు చెప్పే కొద్దేవా, నీ మాట ప్రకారం నేను అలా చేసుకుని వచ్చేస్తానా అనాలి. కానీ మోషే ఏమంటున్నాడు అనేసి అంటే, 2వ భాగంలో ఇప్పుడు మనం చూద్దాం. 5 భాగాలు అన్నాను కదా, 5 భాగాలుగా విభజిద్దాం అనేసి అన్నాను. 2వ భాగము హెడ్డింగ్ ఏంటిది అనేసి అంటే, మోషే సాకులు చెప్పుట. 2వ హెడ్డింగ్ ఏంటిదంటే, మోషే సాకులు చెప్పుట. ఈ మోషే సాగులు ఎందుకు చెబుతున్నాడు అనేసి అంటే, ప్రభునందు ప్రియులారా, మోషేకు మొదట ఒక భయము ఉంది. ఏంటిది అనేసి అంటే, అక్కడ వ్యక్తిని నేను చంపివేసి ఉన్నాను అనేసి. 2వది, ఐగుప్తు యొక్క ఫరో కుమార్తెకు కుమారుడుగా పెరిగాడు. అక్కడ కొంచెము శత్రుత్వం ఉంటుంది. 3 ఇశ్రాయేలీలతో ఏ రోజు కూడా కలిసి లేడు. కలిసి లేనప్పుడు మోషే మాట ఎవరు వింటారు? ఎవ్వరు వినరు. కాబట్టి నేను మాట్లాడలేను అనేసి సాకులు చెప్తున్నాడు. నిజమే, మోషే గారికి నత్తంట. కానీ ఎంత నత్తైనా సరే సకల విద్యలు అభ్యసించినటువంటి వాడు నత్తేముంటుంది? ఆయన నోటి మాంద్యం గలవాడు కానే కాదు. ఇంకా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ భూలోకంలో మోషే వంటి సాత్వికుడు ఎక్కడా కూడా లేడు. అంత సాత్వికుడు అంటే చాలా నెమ్మది వస్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటిది అనేసి అంటే, నీవు వెళ్ళుము, నీకు బదులుగా నీ అన్న అయిన అహరోను నీకు నోరుగా ఉండును అనేసి చెప్తున్నారు.
ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో దేవుడు మోషేను ఏమి చేస్తున్నాడు అనేసి అంటే దేవుడిగా చేస్తున్నాడు. దేవుడికి ఎటువంటి శక్తి ఉంటుందో మోషే గారికి కూడా అటువంటి శక్తి దేవుడు ఇస్తున్నాడు. ఈ యొక్క విషయము 16, 17 వచనములలో మనకు కనబడుతుంది. ఈ కర్ర ద్వారా నువ్వు ఏమి చేస్తావు అనేసి అంటే అద్భుతాలు చేస్తావు అనేసి ఇక్కడ చెబుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయములో రాబోయేటువంటి శ్రమలు నీవు సునాయాసంగా దాటించుకుని వస్తావు అనేటువంటి సూచన ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకనేసంటే కర్రను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అనేసి అంటే అప్పటిదాకా అది మామూలు కర్రే, గొర్రెలను కాచే కర్రే, కానీ ఇప్పుడు అది పాముగా మారగలదు, సముద్రము చీల్చగలదు, బండ నుండి మధుర జలమును రప్పించగలదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అటువంటి అద్భుతాలు చేసేటువంటి ఆ కర్ర కనపడుతుంది. మన జీవితంలో కూడా ఎన్నో భయాలు ఉంటాయి. దేన్నో చూసి ఏదో అనుకుంటాం, పామును చూసి తాడు అనుకుంటాం, తాడును చూసి పాము అనుకుంటూ ఉంటాం. కానీ పామునైనా సరే మనము ఏమి చేయగలము అనేసి అంటే సువార్తల్లో యేసు ప్రభు వారు చెప్పారు, మీరు పాములను ఎత్తి పట్టుకొందురు, మీరు పాములను ఎత్తి పట్టుకొందురు అనేసి ఎవరికి చెప్పారు అనేసి అంటే ఒకసారి వాక్యము చూసినప్పుడు ఈ యొక్క అధ్యాయంలో మనకు కనపడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి చూసినట్లయితే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు అనేసి ఇక్కడ రాస్తున్నారు. నమ్మినటువంటి వారి వలన ఈ సూచక్రియలు జరుగును, పాములను ఎత్తి పట్టుకొందురు అంటే ఈ కర్రను దేవుడు పాముగా ఎందుకు మార్చాడు అనేసి అంటే అది మామూలు కర్ర కాదు అనేసి మోషే గారికి తెలియజేయడానికి, పాముగా మారినటువంటి కర్రను ఎందుకు పట్టుకోమన్నాడు అనేసి అంటే విశ్వాసంతో ఉంటే పామును పట్టుకున్నా అది ఏ హాని కూడా చెయ్యదు, అంతటి విశ్వాసం ఉండాలి. 3వ భాగము మనము చూద్దాం. 18వ వచనం నుండి 23వ వచనం వరకు దేవుడు చెప్పినటువంటి మాటను పట్టుకొని మోషే గారు ఏమి చేశారు అనేసి అంటే మిద్యాను విడిచిపెట్టి ఐగుప్తుకు చేరుకున్నాడు. హెడ్డింగ్ ఏంటిది అనేసి అంటే మోషే మిద్యాను నుండి ఐగుప్తుకు ప్రయాణము. మొదటి భాగము మోషే గారు అద్భుతాలు చేసేటువంటి శక్తిని దేవుడి దగ్గర పొందుట, రెండవది సాకులు చెప్పుట, మూడవది మిద్యాను నుండి ఐగుప్తుకు ప్రయాణము. ప్రభునందు ప్రియులారా, 18వ వచనం నుండి 23వ వచనం వరకు చూసినట్లయితే ఈ యొక్క విషయము మనకు కనబడుతుంది. మోషే గారు ఐగుప్తు చేరుతున్నారు. చేరిన తర్వాత తన యొక్క కుమారులతో కానీ లేదంటే కనుక భార్యతో కానీ వీరందరితో కూడా గాడిదనెక్కి ఈ యొక్క ఐగుప్తుకు చేరినట్టుగా కనబడుతుంది. దేవుడు ముందుగా చెప్పినటువంటి విషయము ఏంటిది అనేసి అంటే ఫరోతో మాట్లాడము అనేసి చెప్తున్నారు. ఫరోతో ఏమని మాట్లాడమంటున్నాడు? ముందుగా జరగబోయేటువంటి విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఏంటిదంటే 22వ వచనం, ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనీమని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో
చెప్పుమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా అనేటువంటి విషయము ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఎవరిని చంపుతారు అనేసి అంటే దేవుడు మోషేను చంపడు. జ్యేష్ఠపుత్రుడు మోషే కాదు, గుర్తుంచుకోండి. మోషే రెండవ కుమారుడు, అంటే అహరోను పెద్ద కుమారుడు అవుతాడు. ఎవరిని చంపుతాననేసి అంటున్నాడు అనేసి అంటే ఫరోను ఇశ్రాయేలులను పోనీయకపోతే మిమ్ములను చంపుదును అనేసి అక్కడ ప్రవచనంగా చెప్పేస్తున్నారు. కానీ సిప్పోరా అక్కడ భయపడి వెంటనే సున్నతి చేసినట్టుగా ఇక్కడ వ్రాస్తున్నారు. మరి యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సత్రములో అనేసి అంటే యెహోవా ఎవరిని చంపుతున్నారు? ఎవరిని చంపరు ఇక్కడ, సిప్పోరా అనుకుంది అంతే. ప్రభునందు ప్రియులారా, సిప్పోరా విషయంలో చిన్న క్లారిటీ మనకి కావాలి. ఏంటిది అనేసి అంటే సిప్పోరా అన్యురాల కాదా అనేటువంటి విషయం. సిప్పోరా అన్యురాల అనేసి అంటే కాదు. సిప్పోరా తండ్రి పేరు ఇత్రో లేక రఘుయేల్. ఏల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటిది అనేసి అంటే దేవుడు అనేటువంటి పదము. సర్వశక్తిమంతుడు, ఎల్ షదాయ్ అంటే సర్వశక్తిమంతుడు, ఎల్ అంటే దేవుడు. మరి తండ్రి యొక్క పేరులో ఆ యొక్క పాత నిబంధన భక్తుల పేర్లు కలుస్తున్నాయి. అంటే రఘుయేల్ అని ఉంది కదా, రఘుయేల్, ఏల్ ఈషా, ఎలీషా, ఏల్ లియా. అంటే ఏల్ అనేటువంటి పదము వీరి పేరులో మనకు కనబడుతుంది. యెహెజ్కేల్, ఏల్ అనేటువంటి పదము. ఏల్ అంటే ఏంటిదనేసి అంటే దేవుడు అనేటువంటిది. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ సున్నతి చేస్తున్నారు. సున్నతి ఎవరిది అనేసి అంటే ఇశ్రాయేలీయులదే. ఇది చాలా పెద్ద చరిత్ర. అసలు వీరు ఐగుప్తులో అనుకున్న అక్కడ ఎందుకున్నారు అనేటువంటిది ఇది సపరేట్ టాపిక్. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 26వ వచనం వరకు ఈ విషయం కనబడుతుంది. 23వ వచనం వరకు. 24వ వచనం నుండి మనం చూసినట్లయితే 23వ వచనం నుండి 26వ వచనం వరకు సున్నతి గురించి, సున్నతి చేసినటువంటిది భాగముగా మనము చూడాలి. కాబట్టి ఇక్కడ హెడ్డింగ్ ఏమని పెట్టుకోవాలి అనేసి అంటే సున్నతి భాగము అనేసి పెట్టుకోవాలి. తర్వాత భాగము చూసినట్లయితే హెడ్డింగ్ ఏంటిది అనేసి అంటే 5వ భాగము మోషే తన అన్నయ్య అయిన అహరోనును కలుసుకొనుట. ఇప్పుడు ఎందుకు కలుసుకున్నాడు అహరోన్ని అనేసి అంటే దేవుడు మొదటిగానే చెప్పాడు. ఏంటిది అనేసి అంటే నీ అన్న నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు. నువ్వేం చెబితే అది నీ అన్న చేస్తాడు అనేసి. 7వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును అని రాస్తారు. మోషే దేవుడు, అహరోను ప్రవక్తగా ఉంటారు. అందరికీ ప్రవక్త కాదు, మోషే గారికి ప్రవక్తగా ఉంటాడు. కాబట్టి వెళ్ళి మాట్లాడాలి అనేసి అంటే ఇశ్రాయేలీలో మాట వినరు. కాబట్టి ఆ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి యొక్క గొప్ప కుటుంబము లేకపోతే పెద్ద కుటుంబం అయినటువంటి అహరోను కుటుంబంతో మాట్లాడాలి. అక్కడ మోషే గారి యొక్క తల్లి తండ్రి ఉన్నారు, మోషే గారి యొక్క అక్క ఉన్నది. కాబట్టి వీరు మాట్లాడుతారు అనేసి, ఇప్పుడు ప్రవక్త కదా అహరోను, వీరికి దేవుడు మోషే కదా. కాబట్టి మోషే గారు వెళ్ళి
చెప్పుట కొరకు అక్కడ ఏం చేశారంటే మోషే గారు వెళ్ళి కలుసుకున్నారు. కాబట్టి మోషే అహరోనులు కలుసుకున్నటువంటి భాగము 27వ వచనం నుండి 37వ వచనం వరకు మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, పొదలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇశ్రాయేలీలు నీ మాట వింటారు. ఇశ్రాయేలీలు నీ మాట వింటారు. ఫరో నీ మాట వినడో. ఫరో నీ మాట వినడో. చివరకు ఫరో నీ మాట వినేటట్లు చేస్తాను. చివరకు ఫరో నీ మాట వినేటట్లు చేస్తాను. స్త్రీలకు నీ యందు కటాక్షం కలగజేసి నగలు ఇచ్చేటట్లు చేస్తాను. స్త్రీలకు నీ యందు కటాక్షం కలగజేసి నగలు ఇచ్చేటట్లు చేస్తాను. ఇవన్నీ మోషేకు ప్రభువు చెప్పెను. ఇప్పుడు ప్రజల వలన మోషే అహరోనులు నిందింపబడిరి. ఎందుకు నిందింపబడిరి అనేసి అంటే తర్వాత అధ్యాయంలో కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు అనేసి అంటే ఈ యొక్క మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు సోమరులు పనిని తప్పించుకున్నట్టు కొరకు ఇలాగా చేస్తున్నారు అనేసి ఇప్పుడు దాకా గడ్డి ఇచ్చినటువంటి ఫరో గడ్డి ఇవ్వకుండా మీ గడ్డిని మీరే సమకూర్చుని ఇటుకలు తయారు చేయడానికి అనగానే వీరికి ఈ శ్రమ కంటే అధికమైనటువంటి శ్రమ కలిగింది. ఇంకా చెప్పాలి అనేసి అంటే ఈ యొక్క అధ్యాయానికి మనము పెట్టినటువంటి పేరు కర్ర అధ్యాయం అని పెట్టుకున్నాము. ఈ పుస్తకానికి ఉన్నటువంటి పేరు ఏంటిదంటే మూలుగుల పుస్తకము. అంటే ఈ మూలగడమే కనబడుతుంది. ఈ అధ్యాయంలో కూడా 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ వచనంలో కూడా మూలగటమే ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇదంతా కూడా మోషేకు తెలియట కొరకు ముందుగానే దేవుడు సెలవిచ్చున్నాడు. సెలవిచ్చినటువంటి అధ్యాయము ఏంటిది అనేసి అంటే నిర్గమాకాండము 4వ అధ్యాయము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయము కర్ర అధ్యాయముగా కర్ర గురించి అలాగే మోషే ఐగుప్తు ప్రయాణం గురించి వ్రాయబడినటువంటి అధ్యాయము. ఈ కొద్ది మాటలను ప్రభు దీవించును గాక. మీ వినికిడిలో 100గా ఫలించులాగన మోషే చేసినటువంటి అద్భుతాలు మీరు కూడా ఈ యొక్క మోషే సుఖోపవాసములో దేవుడి దగ్గర పొందుకుని అద్భుతాలు చేసేటువంటి శక్తి దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు. చెప్పబడిన మాటలు మీరే నోట్లలో ముద్రించుకునండి. మోషే గారి యొక్క ఉపవాస పండుగ దినములలో మేము నేర్చుకున్నటువంటి విషయములు, మేము మా అనుభవంలో కూడా అద్భుతాలు చేసేటువంటి శక్తిని మాకు ప్రసాదించి మహిమ పొందనుకుంటున్నాం. ఎత్తబడినటువంటి వాక్యము సాతాను ఎత్తిపోకుండా నీ మహిమార్థము ఫలించినట్లుగా సహాయం చేసి మహిమ పొందనుకుంటున్నాం. వాక్యాన్ని అవతరణేసి నిలబెట్టుకునిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంతరికమైన దీవెన సదాకాలం మనందరూ తోడైనను గాక. ఆమేన్. మరణాత. మీ అందరికీ కూడా మరణాత. ఈరోజు ఆదివారము ఆరాధన, అందరూ లైవ్లో ఏకీభవించండి. అనంతరము ప్రభుభోజన సంస్కార కార్యక్రమం ఉంటుంది. ప్రభుభోజన సంస్కారము పుచ్చుకునేటువంటి వారు తప్పనిసరిగా ప్రభుభోజనం తీసుకోవడానికి KPHB కాలనీలో మన యొక్క చర్చ్కి అందరూ కూడా వచ్చి ప్రభుభోజనం అందుకోనండి. అందరికీ మరణాత.